అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఏ రీతిగా జీవించాలి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలనే విషయాల గురించి ఒక 4 మాటలు మనం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మనకి సహాయపడతా ఉంటాడు అన్ని విషయాల్లో. అయితే చూడండి, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం తీసుకున్నారు, చదవండి. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరిచితిని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము నాయన తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యాన్ని మీ వినినైనా జాగ్రత్తగా మా యొక్క హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ వాక్యం ద్వారా మా యొక్క జీవితాలు ఫలించలాగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరిచితి. చూడండి, ఇక్కడ సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు, ఈ 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో సహజంగా అద్భుతాలు జరిగిన వెంటనే ఉంటారంటే, నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఆశ్చర్యకారాలు జరిగింది, మీరు రండి అని సహజంగా మనం వింటూ ఉంటాం. అయితే ఈ అద్భుతములు కానీ, మహత్కార్యములు కానీ, లేదంటే సూచక క్రియలు కానీ దేవుని వలన జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు చేస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరిచితిని. 13వ వచనం, నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయములలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడే. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ సూచక్రియలు, అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవి దేవుని యొక్క చిహ్నాలని చెప్తా ఉన్నారు. అయితే ఒక మాట ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమని? మరి ఏ విషయములలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైరి. అంటే వీళ్ళు వాక్యంలో అభివృద్ధి చెందిన వారుగా ఉన్నారు. వాక్యానుసారంగా వీళ్ళందరూ దేవుళ్ళో ఉన్నట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే అంటున్నాడు 11వ వచనంలో ఏమంటా ఉన్నారంటే, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయములలోనూ తక్కువ వాడను కాను. చూడండి, ఇక్కడ మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలో అభివృద్ధి చెందిన వారుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు చూపించి అవి మనకి ఒక చిహ్నాలుగా మనకు దేవుడు చూపిస్తాడనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అందుకే చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచు వచ్చిరి. మనకి ఇక్కడ పుట్టుకుంటివాడు మనకు కనబడతా ఉన్నాడు.
ఈ పుట్టుకుంటూ వాడిని ఏం చేస్తా ఉన్నారు, కొంతమంది తీసుకొచ్చి ఆ దేవాలయం దగ్గర కూర్చోబెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఆయన పని ఏంది, వచ్చిన వాళ్ళందరినీ అడుక్కుంటా ఉన్నాడు, అయ్యా ధర్మం చేయండి, అయ్యా సహాయపడండి అని చెప్పి అడుక్కుంటా ఉన్నాడు. అయితే ఈ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 4వ వచనం చదవండి. పేతురును యోహానును వారి తేరు చూసి మా తట్టు చూడమండ్రి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, ఇక్కడ పేతురు గారు యోహాను గారు దేవాలయానికి వెళ్తా ఉన్నారు, చూశారు. అయితే వీళ్ళిద్దరిని చూసిన తర్వాత అందరిని అడిగినట్లు అడిగాడు, ఏమని, అయ్యా ధర్మం చేయండి అయ్యా అన్నాడు. ఎవరు, పుట్టుకుంటేవాడు. అయితే ఈ ధర్మాన్ని అడిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చూడండి, 6వ వచనం చివరిలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములకు చీలమండలమును బలము పొందెను. చూడండి, ఇక్కడ ఈ కుంటివాళ్ళ విశ్వాసం ఏమన్నా ఉందా? కొంచెంసేపు అనుకుందాం. అయ్యా కుంటి వాళ్ళు బాగా విశ్వాసం ఉంది, విశ్వాసం ఉండటం వల్ల స్వస్థత పొందాడు అనుకుందామా? కుంటి వాళ్ళ విశ్వాసం లేదు, ఏదో అందరిని అడిగినట్టు అడుగుతా ఉన్నాడు. అడుగుతా ఉన్నప్పుడు ఏం జరిగింది, అక్కడ పేతురు గారు అక్కడ స్వస్థత చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే మన జీవితంలో దేవుడు స్వస్థత మనకి అడిగితే మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ పుట్టు కుంటివానికి తన యొక్క విశ్వాసాన్ని బట్టి స్వస్థత రాలేదు. ఈ లోకంలో మనం కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సమాధానం మనం పొందలేము. ఇక్కడ కుంటివాని యొక్క ప్రార్థన చూడలేదు, కుంటివాని యొక్క విశ్వాసము చూడలేదు, కానీ తను స్వస్థత పొందినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో సూచక క్రియలు జరిగిన తర్వాత వాటిని ఎవరైతే ఆపాదించుకుంటూ ఉన్నారో అది సరైంది కాదు అని మనం గ్రహించాలి. చూడండి, ఈ లోకంలో అంటారు, నేను చేస్తే అది జరిగింది, ఇది జరిగింది. చూడండి, ఎన్నో రకాలుగా మనం వింటా ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలంటే దేవుని యొక్క మహత్కార్యాలు దేవుడు మన యొక్క జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. మరియు ప్రవర్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవర్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధనై నా జనులైన ఇశ్రాయేలులో నుండి వానిని నిర్మూలము చేసేదను. అంటే ఇక్కడ మోసపోయి కూడా భిన్నాభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంది. అంటే దేవుడు ఏం చేస్తాడు కొన్ని సందర్భాల్లో, అందుకంటున్నాడు ఏమని, ప్రవర్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన పక్షమున యెహోవానగు నేనే ఆ ప్రవర్తను మోసపుచ్చువాడనై. చూడండి, కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుందంటే మోసపు మాటలు మనం వినవలసి వస్తుంది. మోసపు మాటలు మనం వింటూ ఉంటాం. ఎవరయ్యా చెప్తుందంటే చూడండి, 10-11 వచనాలు కూడా చదవండి. ఇశ్రాయేలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకుండాను తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమ్మును అపవిత్రపరిచి కొనకుండాను నా జనులగునట్లను నేను వారికి దేవుడని ఉండునట్లను వారు అలాగున తమకు కలగజేసుకునిన దోషమునకు శిక్ష నందుదురు. ప్రవర్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవర్త దోషం అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు మనం వింటూ ఉంటాం. ఏం విషయాలు? విచారణ చేస్తాం. కొన్ని విషయాలు, అయ్యా మాకు బంగారం గొలిసిపోయింది, ఎక్కడుంది, వీళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగలి చెబుతూ ఉంటారు. చూడండి, కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా మా గేదెలు పోయినాయి అనగానే కళ్ళు మూసుకొని పలానా ఇది ఈ దిక్కుకు పోయినాయి అంటారు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10వ వచనంలో చెప్తా ఉన్నారు ఏమని, ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకుండాను. అంటే దేవుని యొక్క వాక్యంలో నుండి తొలగిపోకుండా ఉండడానికి ఈ లోకంలో మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంటే అర్థమైద్ది, వినకుండా ఉంటే ఏం అర్థం కాదు, ఏదో లాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వింటేనే అర్థమైద్ది. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం తప్పిపోకుండా ఉండాలి
అని దేవుని యొక్క సంకల్పం. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకుండాను. చూడండి, అప్పట్లో ఎట్లా ఉండేదంటే ప్రవర్తల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. అయ్యా మాది పలానా సమస్య, అయ్యా ఎట్లా చేయాలని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. అందుకే 11 వచనంలో ఉంది ఏమనంటే, ప్రవర్త యుద్ధ విచారించు అని దోషం ఎంతో, ప్రవర్త దోషం అంతే అగును. దోషము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మధ్యలో వీళ్ళెవరు? చూడండి, ఈ లోకంలో మనం చేసే తప్పదే. అయ్యా పేరు పెట్టి పిలుస్తున్నారయ్యా, అయ్యా పలానా సమస్యను చెబుతున్నారయ్యా. ఇవన్నీ ఎట్లాంటిదంటే మన వాక్యం నుండి బయటపడవేసే మార్గాలు అవన్నీ. మనం దేవుని వైపు మాత్రమే మనం చూసేవారుగా ఉండాలి. అందుకే మనం ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తారంటే సొంత ఆలోచనలు కలిగి ఉంటారు. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. మరియు అటువలను మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రం 2వ అధ్యాయము చదవండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీని బట్టి సత్య మార్గము దూషించబడును. ఎవరిని బట్టి? పోకిరి చేష్టలు చేసే వారిని బట్టి. మనం ఎన్నో రకాలు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. ఒక రకం కాదు, ఎన్ని రకాలుగా చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యం ఎట్లా ఉండాలి? సమాధానకరమైనదిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఎలాంటి అల్లరి ఉండకూడదు. మందిరంలో చూడండి ఎన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవించేటప్పుడు వారి సొంత ఆలోచనలు పెడతా ఉన్నారు, వారి యొక్క పోకిరి శాస్త్రాలు పెడతా ఉన్నారు, వారి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అందుకే భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వారుగా ఉన్నారు. ఇంకా చదవండి 3, 4 వచనాలు కూడా. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చూడండి, కల్పనా వాక్యములు చెప్పుచు వాళ్ళు ఇష్టమైన బోధ వాళ్ళు చేస్తూ ఉంటారు. తీరా చూస్తే అక్కడ వాక్యం ఏముండదు. అది జరిగింది, ఇది జరిగింది, కోడి మాట్లాడింది, కుక్క మాట్లాడింది, పిల్లి మాట్లాడింది, ఏనుగు మాట్లాడింది, పరలోకం వెళ్ళొచ్చిన తర్వాత దిగొచ్చి చెప్పాడు. చూడండి ఎన్ని రకాల మాటలు మనం వింటా ఉన్నాము. వాక్యాన్ని మనం సరిగ్గా వినే రోజుల్లో మనం లేము. పోకిరి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కల్పన కథలు చెప్తా ఉన్నారు, వారి యొక్క సొంత ఆలోచనలు చెప్తా ఉన్నారు. ఎంత చక్కగా చెప్తారో. మనం కూడా ఏంటంటే ఎవరైతే ఆ విధంగా బోధిస్తూ ఉంటారో వారికి మాత్రమే మనం ఆ యొక్క వాక్యాన్ని వినడానికి మనం ఆసక్తి కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం చూడండి, ఎప్పుడైనా గమనించండి, ఎక్కడైతే బాగా కథలు చెప్తూ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ మాటలు చెప్తూ ఉంటారో వారికే జనం వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైతే లోకంలో ఉన్న ఆచారాలు మందిరంలో పెడతా ఉంటారో అక్కడే జనం ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? వారి సొంత ఆలోచనలు పెడతా ఉన్నారు. అందుకంటున్నాడు వారి పోకిరి. ఆ తర్వాత వారు అధిక లోపులై కల్పనా వాక్యములు. చేవ వెళ్తా ఉందంట, మాట్లాడుతూ ఉందంట. చూడండి, చేవ మాట్లాడిద్దా? ఎవరన్నారు? ఏనుగు వెళ్తా ఉందంట, ఏదో అనుకుందంట. చూడండి ఎన్ని రకాల మాటలు మనం వింటా ఉన్నాము. కుక్క మాట్లాడిందంట, వీరు విన్నారంట, ఎవరో పరలోకానికి వెళ్ళి వచ్చారంట. చూడండి, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవర్తలు ఎక్కువైపోయారు. అందుకే మా 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాం, మరియు అబద్ధికులైన ప్రవర్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధికులై బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన నాదుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూడండి, ఎలాంటి లోకంలో మనం ఉన్నామంటే చాలా ప్రమాదకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చాలా తప్పుడు మార్గాల్లో మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఖండిస్తే ఏమంటారంటే వాళ్ళ గురించి నీకెందుకు, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు కదా, మీకెందుకనే పరిస్థితుల్లో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి.
మన జీవితాలు పాడు చేసుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే మన వాక్యాన్ని ఇష్టానుసారంగా మనం ఉపయోగించేవారుగా మనం ఉండకూడదు. మన ఇష్టానుసారంగా మనం ఉపయోగించే వారితో మనం కలవకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే అంటా ఉన్నాడు, కల్పనా వాక్యాలు ఎవరైతే చెప్తా ఉన్నారో వారి నుండి మనం దూరంగా ఉండాలి. ఏ వాక్యంలో అయితే వాక్యం లేకుండా ఉంటుందో వారి వాక్యాన్ని వినడానికి కూడా మనం ఇష్టపడేవారుగా ఉండకూడదు, ఇష్టపడకూడదు అంతే. అయ్యి అది కూడా వాక్యం ఏకంటే ఏదో అంత శుద్ధి మొత్తం చెప్పి చివరిలో ఒక వాక్యం వచనం చూపించారనుకోండి, అది వాక్యం కానే కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి ప్రభువు వారికి సహకారుడై ఉండి జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. చూడండి, వారు ఏం చేస్తా ఉన్నారు? వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఏం ప్రకటిస్తా ఉన్నారు? ఏం వాక్యం చెప్తే నన్ను కథలని చెప్పట్లా, లేదంటే అది చెప్పట్లా, ఇది చెప్పట్లా, నా అభిప్రాయం అని చెప్పట్లా. చూడండి, ఎన్నో రకాలు మనం వింటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనం వినేవారుగా ఈ లోకంలో ఉండాలి. అందుకన్నాడు, ప్రభువు వారికి సహకారుడై ఉండి జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. చూడండి, దేవుడు మనకు సహకారిగా ఉంటాడు. దేవుడు వాక్యాన్ని స్థిరపరిచేవాడుగా ఉంటాడు. దేవుడు కల్పన కథలను స్థిరపరిచేవాడుగా ఉండడు. దేవుడు మన ఇష్టం వచ్చిన సొంత కార్యాలు, లేదంటే మన సొంత వచనాలు, మనం ప్రవేశపెట్టిన మార్గాలు దేవుడు స్థిరపరిచేవాడు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటారు, మీ బాప్తీసం చాలదు, మళ్ళీ బాప్తీసం తీసుకోవాలి. చూడండి, ఎన్ని రకాల మాటలు మనం వింటా ఉన్నాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం వాక్యం వలన స్థిరపడేవారుగా ఉండాలి. మన బ్రతుకులు వాక్యంతో స్థిరపరచుకునేవారుగా మనం ఉండాలి. ఎప్పుడంటే మనం వాక్యం మన యొక్క జీవితాల్లో స్థిరపడేదంటే, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం తీసినారు, చదవండి. 14:16. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, తండ్రిని వేడుకొందును అని ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు. ఎందుకంటా ఉన్నారు? మనకు ఆదరణకర్త కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతారు, ఆ విషయం ఆయనకి తెలుసు. నేను ఉన్నాను కదా, మీకు తోడుగా ఒకళ్ళు ఉండాలి, అందుకని మీకు ఆదరణకర్త కావాలి అని నేను దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్తా ఉన్నారు. అయితే ఈ అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరు ఈ ఆదరణకర్త? దేవుని యొక్క వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన యొక్క మాటలు మనకి ఇచ్చాడు, పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా, పరిశుద్ధాత్ముని మన యొక్క జీవితంలోకి రావాలి అంటే మనం బాప్తిస్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. బాప్తిస్మం తీసుకోవాలి, అది చాలా ముఖ్యమైన విషయం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునిలో ఉండాలి. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. అందుకే చూడండి, మనం వేడుకోవట్లా, కానీ యేసుక్రీస్తు వారు వేడుకుంటా ఉన్నారు. ఏమని? అయ్యా, వాళ్ళకి ఆదరణ కావాలి, వారి సమస్యల్లో ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, వారు ఇరుకుల్లో ఉంటారు, వాళ్ళకి సహాయపడే వాళ్ళు కావాలి అని పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోసం దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 15 వచనం చదవండి. 5:15. అందుచేత పేతురు వచ్చుచుండగా రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీద నేనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడు వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది, వారందరూ స్వస్థత పొందిరి. మరి మేము స్వస్థత చేస్తున్నాము అని చెప్పుకుంటా ఉంటారు కదా కొంతమంది. అందరూ ఎందుకు స్వస్థత పొందలేకపోతా ఉన్నారు?
బైబిల్లో చూస్తే అందరూ స్వస్థత పొందినట్లు మనకు కనబడతా ఉంది. అంటే అక్కడ లోపం ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉంటారో వారు అద్భుత కార్యాలు చేసేవారుగా ఉంటారు. అందుకే పేతురు గారు వచ్చేటప్పుడు రోగులను వీధుల్లోకి తీసుకొచ్చారు. ఎందుకు? నీడబడితే వాళ్ళకి స్వస్థత వస్తూ ఉంది. అంటే మన జీవితంలో మనం ఎక్కడ ఉండాలి? దేవుని నీడలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవుని నీడ ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. ఈ యొక్క లోకం యొక్క పోకడ ఏంటంటే దేవుని మందిరం నీడబడితే మనకి అరిష్టం అంటారు చాలామంది. అయ్యా కలిసి రాదయ్యా, మందిరం నీడ పడతా ఉంది, లేదంటే మందిరం నీళ్లు పారుతా ఉండే మాకు కలిసి రాదు, మందిరం వస్తువులు మాకు వాడుకుంటే కలిసి రాదు. చూడండి, మందిరం వద్దు కానీ మందిరం ఆశీర్వాదాలు కావాలంట. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఇక్కడ పేతురు గారు మనకు కనబడతా ఉన్నారు. ఆయన ఇక నీడ పడినప్పుడు అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మన జీవితాలు ఎప్పుడైతే పరిపూర్ణత సంతరించుకుంటాయో, పరిపూర్ణంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో, మనం ప్రార్థన చేస్తే అది ఒక సేవకుడైనా అవనివ్వండి, లేదంటే ఒక విశ్వాస అయినా అవనివ్వండి, వారు ప్రార్థించిన వెంటనే స్వస్థత జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థత రావట్లా? మనం ప్రార్థన చేస్తే ఎందుకు మన సమస్యలు పోవట్లా? మనం ఇంకా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అనుకుంటాం, నా అంత మంచోళ్ళు లేరు, లేదంటే నా అంత మంచిది లేదు అనుకుంటాం. కాదు, మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని మనం కలిగి లోకంలో జీవించాలి. ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. మనం ఏదో ప్రార్థనకు వస్తున్నాము, వెళ్తున్నాము, ఆదివారం వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, వెళ్తున్నాము, సరిపోయిందిలే అని మనం అనుకోకూడదు. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి, వారు నీ వారై ఉన్నారు. మనం ఎవరు వారం? క్రీస్తు వారం. మనం ఎవరు? దేవుని కుమారులం. మనం ఎవరు? ఆయన యొక్క రక్తం ద్వారా కొనబడిన వాళ్ళం. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, వారు ఏమంటా ఉన్నారు అక్కడ చదవండి. నీవు నన్ను వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. చూడండి, మరి ఆయన వాక్యాన్ని మనం గైకొనేవారుగా మనం ఉన్నామా? ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాగా. మరి వాక్యానుసారంగా మన బ్రతుకులు ఉండాలి. లేదంటే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులం కదా, మనం లోకస్తుల వలె ఈ లోకంలో మనం జీవించకూడదు అని మనం ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. అయితే మనం వాక్యాన్ని గైకొనేవారుగా ఉంటే మనకు భయం వేయాలి. ఒకవేళ ఉదాహరణకి మనం ఏదైనా అబద్ధం ఆడేమనుకోండి, మనకు భయం కలగాలి. లేదంటే దేవుని కంటే ఎక్కువగా మనం దేనైనా ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు భయం వేయాలి. అయ్యో, నేను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నానే, అది లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తా ఉన్నాను అని మనకేం కలగాలి? ఒక భయం కలగాలి. కానీ ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏం చేస్తా ఉన్నాం? అసలు ఆ విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని గైకొనని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఎవరు వారు? మనమే. యేసుక్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించినట్లు మనం ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొనేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. 16వ వచనం చదవండి. నేను లోక సంబంధిని కానట్టు
వారును లోక సంబంధులు కారు. మనం లోక సంబంధులం కాదు. ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇది మన లోకం కాదు. మన లోకం పరలోకం. ఆ లోకానికి మనం ఏ విధంగా వెళ్ళాలి అని మనం ఆలోచించాలి. మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సహజంగా ఈ లోకంలో మనం డబ్బు ఏ విధంగా సంపాదించాలనే ఆలోచన మనం కలిగి ఉంటాం. ఈ లోకంలో మన బిడ్డల్ని ఎట్లా చదివించాలనే ఆలోచన కలిగి ఉంటాం. లేదంటే మనం ఒక ఇల్లు ఎట్లా కట్టాలి, లేదంటే కొనాలి. చూడండి, లోకపరమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ మనం ఈ లోక సంబంధులం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి జీవితాల్లో అయితే దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు దేవుని చూడండి 17 వచ్చిన చదవండి. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చూడండి, ఆ వాక్యాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం. సత్యాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం. యేసు క్రీస్తు వారిని మనం కలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి 21వ వచనం చివరిలో ఉంటుంది, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూడండి, ఎవరైతే విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారందరూ ఏకమై ఉండాలి. అంటే వాళ్ళందరూ కలిసి ఉండాలి. అందుకే బైబిల్లో రాస్తారు ఏమనంటే, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా అని రాసింది. అంటే వాళ్ళిద్దరికి పొత్తు లేకపోతే ఎవరికి ఉండాలి పొత్తు? విశ్వాసికి పొత్తు కలిగి ఉండాలి. వారు ఏక శరీరమై ఉండాలి. వారిద్దరు కలిసి ఉండాలి. ఈ లోకంలో ఏం చేసినా విశ్వాసులు కలిగి ఏదన్నా పని చేసేవారుగా ఉండాలి. విశ్వాసులే పోట్లాడుకుంటారు. విశ్వాసులే కోపాన్ని కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. అయితే ఒక మాట ఇక్కడ, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం లోక సంబంధం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 వచనం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. చూడండి, యేసు క్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. చాలా మంది ఆ విషయం తెలియదు. ఏమంటారంటే యేసుక్రీస్తు వారు ఒక ప్రవర్త అంటారు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటారు కొంతమంది. ఆయన స్వయాన దేవుని కుమారుడు అని మనకి దేవుడు అనే విషయాన్ని మనకు కనబడతా ఉంది. ఆయన నామంలో తప్ప మనం దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము, పరలోకానికి వెళ్ళలేము అని చాలా క్లియర్గా మనకు కనబడతా ఉంది. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎన్నో విభిన్నమైన బోధలు మనం వింటా ఉన్నాం. చూడండి, ఎవరిలో అయితే వాక్యం ఉండదో వారు ఏం చేస్తారంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దేవుని యొక్క వాక్యం నుండి తప్పిపోయేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, పేతురు గారు అంటా ఉన్నారు ఏమనంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చూడండి, మనం యేసు క్రీస్తు వారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ అధ్యాయము 31వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. చూడండి, అసలు మనకు బైబిల్ ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే, యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడు అని నమ్మడానికి. చూడండి, ఎందుకు మనం యేసుక్రీస్తు వారిని నమ్మాలి, లేదంటే మనం ఎందుకు దేవుడిని నమ్మాలి అని మనం ప్రశ్నిస్తే, ఆయన దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. ఫస్ట్ నమ్మి ఏం చేయాలి? ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే ఆయన నామము అంటే యేసుక్రీస్తు వారి నామంలోనే మనకి రక్షణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ నామంలో మనకి రక్షణ లేదు, ఎవరు మనల్ని రక్షించలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చాలా మంది ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము?
నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూడండి, ఎవరి దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి? దేవుని దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర, దేవుని యొక్క మందిరములో నిత్య జీవపు మాటలు మన ఉన్నాయి. మనం యుగయుగాలు మనం జీవించాలి అంటే దేవుని యొక్క మాటలు మనం వినేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఈ మాటలు మనం వినడానికి ఇష్టపడం. ఈ లోకం మాటలు చాలా జాగ్రత్తగా వింటాం. ఈ లోకంలో ఏ పని చేయాలన్నా నలుగురు ఆలోచన మనం తీసుకుంటాం, ఎట్ట చేస్తే మంచిది, ఎట్ట చేస్తే మంచిది అని చెప్పి. మరి దేవుని విషయంలో మనం, దేవుని యొక్క సన్నిధికి రావటం విషయంలో మనం ఎందుకు అశ్రద్ధగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం? చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలిసిన వారుగా ఉండాలి. ఆ నిత్య జీవపు మాటలు మనలో ఉంచుకునేవారుగా మనం ఉండాలి. 69వ వచనం, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? అందుకే 66 వచనం చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనకదీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. చూడండి, ఈ లోకంలో దేవుణ్ణి వెంబడింపని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో వాళ్ళు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఏదన్నా పని జరిగితే అనుకుంటారు, ఏమని, అయ్యా ఈ పని జరిగితే మేము మందిరానికి వస్తామంటారు. ఒకవేళ జరిగినా రారు వాళ్ళ జీవితంలో. ఎందుకంటే మర్చిపోతాం మనం. అంటే వాళ్ళకి గుర్తుంటుంది కానీ రారు. వెళ్ళకపోయినా ఏముందలే అని ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనం ఆనందించేవారుగా ఉండాలి. అందుకే 6వ అధ్యాయము 51వ వచనం చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, ఆయన శరీరాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఒక ఆహారంగా చూడండి, జీవాహారము నేనే, జీవాహారము, జీవము కలిగిన ఆహారము దేవుని యొక్క బల్ల అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ప్రతి ఆదివారం దేవుణ్ణి మనం దర్శించేవారుగా, అందుకన్నాడు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎక్కడున్నాం? మనం ఎలాంటి బోధ వింటా ఉన్నాం? మనం చేసే సరైందేనా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నావా లేదా? అందుకే చూడండి, 58వ వచనం, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరుల మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, ఈ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని ప్రతి ఆదివారం మనం ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నాం? విశ్వాసులుగా ఈ లోకంలో జీవించేటప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏ ఉందిలే అని దేవుని యొక్క బలలో లేదంటే ఆయన ఆహారాన్ని తీసుకోలేని వారుగా ఈ లోకంలో ఎందుకు మనం జీవిస్తా ఉన్నాము? చూడండి, ఇక్కడ పరలోకం నుండి వచ్చిన ఆహారం అని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తా ఉన్నాం? పోకిరి చేష్టలు, సొంత ఆలోచనలు, సొంత క్రమాలు మనం ఈ లోకంలో పెట్టుకొని మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన జీవితం బాగుండాలి అంటే జీవాహారాన్ని మనం తీసుకునేవారుగా ఉండాలి. రోజు ఆహారం తీసుకుంటాం. మరి వారానికి ఒకసారి తీసుకొచ్చాలని చెప్పి మానేయచ్చుగా ఆహారాన్ని మనం. మరి డైలీ ఎందుకు తినాలి? ఉదయాన్నే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం, మళ్ళా 4-5 గంటలకి స్నాక్స్, మళ్ళా 8 గంటలకు మళ్ళా భోజనం. చూడండి, ఒక టైం టేబుల్ పెట్టుకుంటాం. మళ్ళీ టైయానికి తినకపోతే మళ్ళీ గ్యాస్ ఫామ్ అయ్యిద్ది అంటాం. అంటే మనం తినే ఆహారం సరిగ్గా తినకపోతే ఒక రోగం వస్తూ ఉంది, గ్యాస్ వస్తూ ఉంది. మరి అలాంటప్పుడు జీవాహారాన్ని మనం ఎందుకు తినలేకపోతా ఉన్నాం? అనారోగ్యాన్ని మనం ఎందుకు కొని తెచ్చుకుంటా ఉన్నాం? మన కుటుంబానికి శాపాన్ని మనం ఎందుకు తెచ్చుకుంటా ఉన్నాం? ఏముందలే వాక్యమేగా అని ఈ లోకంలో మనం సరిపెట్టుకునేవారుగా ఉన్నాం. చూడండి, వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. జీవాహారాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకంలో మనం బ్రతకాలి. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం,
యేసు అక్కడి నుండి వెళ్ళుచు సొంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. యేసుక్రీస్తు వారు వెళ్తా ఉన్నారు, సుంకం మెట్టిన దగ్గర కూర్చొని ఉన్నారు. ఎవరు? మత్తయి అని ఒక మనుషుడు కూర్చొని కనబడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అయ్యా నువ్వు రా వచ్చేసే అన్నాడు. ఆ మాట అన్న వెంటనే ఏం చేశాడు? వెంటనే వచ్చాడా? లేదండి అయ్యా నిదానంగా వస్తానులే అయ్యా, టైం ఉంది కదా నాకు, నేను ఇంట్లో మా అమ్మా నాన్నకి చెప్పి రావాలి, మా తమ్ముళ్ళు ఉండారు, మా అక్కలు ఉండారు, మా చెల్లెళ్ళు ఉండారు, మా బంధువులు ఉండారు, వాళ్ళందరూ చెప్పొస్తాను, వచ్చి నీ దగ్గరే ఉంటానా అల్లా. వెంటనే లేచి దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. మరి మనం వాక్యం ద్వారా మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే మనం నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నాం? మన కుటుంబం కష్టాల్లో ఉంది, మనం నష్టాల్లో ఉన్నాం, మనం అనారోగ్యంతో జీవిస్తూ ఉన్నాం, పరలోకం నుండి వచ్చిన మన్నాని మనం తినాలి, జీవాహారాన్ని తినేవారుగా ఉండాలి, ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. అట్లా తీసుకోకపోతే అది వాక్యానుసారం కాదు అని మనకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా వాక్యాన్ని విని మనం సైలెంట్గా ఉంటా ఉన్నాం. వెంటనే చూడండి, వెంటనే దేవుని యొక్క మాట మనం వినేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి లేదు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆహారాన్ని క్రమంగా తీసుకుపోతే గ్యాస్ వచ్చింది అన్నారు. చూడండి, ఎక్కువ షుగర్ తీసుకుంటే ఎక్కువ షుగర్ కంటెంట్ తీసుకుంటే షుగర్ వస్తూ ఉంది అంటున్నారు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు క్రమాన్ని కలిగిన వారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. చూడండి, చివరగా లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. లోకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మాట వింటేనే మనకు ఆశీర్వాదం. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, అయ్యా రాత్రి అంతా ట్రై చేసామయ్యా, ఎంతో కష్టపడ్డాం, చాలా లోతుకి వెళ్ళాం, వాళ్ళ బాగా ప్రయత్నం చేసాం, అయ్యా మాకేం చేపలు ఏం పడలేదయ్యా అంటా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. వారు వేటకి వెళ్తే, చేపలు పట్టడానికి వెళ్తే ఖచ్చితంగా చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. కానీ ఒక లోటు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ లోటు వచ్చింది, అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మాట ఎప్పుడైతే విన్నారో అప్పుడు వారు సమృద్ధిని చూసినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క మాట లేదంటే దేవుని యొక్క వాక్యం విన్న వెంటనే మనం నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత అయ్యా మేము కష్టపడ్డాంలే అయ్యా, రేపు వేస్తాంలే, మేము అలిసిపోయాం, ఇంకేం వేస్తాం అలా అనలా. యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే మరలా వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన వెంటనే సమృద్ధిగా చేపలు పడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క మాట వినేవారుగా ఈ లోకంలో జీవితం వద్దు. మనుషులు ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. నేను సరి అయిన వాక్యాన్ని వింటున్నానా లేదా? కల్పనా కథలు వింటా ఉన్నానా? నేను వినే వాక్యంలో వాక్యం ఎంత ఉంది? ఆ వాక్యాన్ని ఎంత గ్రహిస్తా ఉన్నాను? ఆ వాక్యానుసారంగా ఎంత ఈ లోకంలో నడుచుకుంటా జీవిస్తా ఉన్నాను? వాక్యంలో ఎంత ఫలింపు కలిగి ఉంటాను అని మనం సరి చేసుకునేవారుగా ఉండాలి. నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తానంటే ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఎట్లా జన్మించామో అదే విధంగా మనం మరణించేవారుగా ఉంటాం. మన బిడ్డలు అభివృద్ధి చెందాలి. ఒకవేళ మనం కష్టంలో ఉంటే ఉండొచ్చేమో, మన బ్రతుకులు మారాలి అంటే వాక్యానుసారంగా మనం జీవిస్తేనే దేవుడు మన యొక్క బ్రతుకుల్ని మార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం అలాంటి జీవితాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుడు చేసే అద్భుత కార్యాలు మనం ఆపాదించుకోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇతరుల వలె దేవుని యొక్క వాక్యాన్ని మన ఇష్టానుసారంగా ఉపయోగించుకోకూడదు. తర్వాత మనం దేవుడు మనకి ఆదరణకర్త, పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. తర్వాత ఈ లోకంలో మనం జీవించేటప్పుడు లోక సంబంధులుగా మనం జీవించకుండా మనం పరలోకమైన ఆహారాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనం తీసుకుంటూ పరలోక మన్నాన్ని మనం తినేవారుగా ఉండాలి అని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి మనం వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచి మనం ఆశీర్వాదాన్ని చూసేవారుగా ఉండాలి అని
చివరిగా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాక్యపు వెలుగులో మనం చూసుకొని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కూడికి ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరం మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి అబద్ధ ప్రవర్తనలు వస్తారని చెప్పి మీరు హెచ్చరిస్తూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో అనేక మంది వచ్చినైనా మమ్మల్ని తప్పు త్రోవలోనికి తీసుకువెళ్తారని చెప్పి సెలవిస్తూ ఉన్నారు తండ్రి. వారి పోకిరి శ్రేష్ఠల వల్ల తండ్రి, వారి కల్పన కథల వల్ల మేము మోసపోకుండా ఉండాలని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఇంకా ఎవరైతేనైనా అలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారో తండ్రి, వారు నిజమైన దేవుని వాక్యాన్ని గ్రహింపగలిగి తండ్రి, వారు మీ యొద్దకు రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మందిరం విషయంలోనైనా ప్రతి కుటుంబంలోనైనా మీరు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, వెంటనేనైనా మీకు వాక్యాన్ని వినినైనా వెంబడించినట్లు మాకు చూపిస్తూ ఉన్నారు తండ్రి. అదే విధంగా తండ్రి మీ యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించే బిడ్డలుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మీరు మా కోసం పంపిన ఆదరణకర్తను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇప్పుడైనా మీ యొక్క మాట ద్వారా వారికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకనైనా ఎవరైతే వేదన కలిగి జీవిస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతేనైనా అనేకమైన బాధల్లో జీవిస్తూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరికి మీ సంతోషాన్ని కలిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. మీ యొక్క ఆనందాన్ని కలిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంటర్మీడియట్ బిడ్డలు తండ్రి, అదేవిధంగా 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆ పరీక్షల్లో మంచిగా రాయడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. వారు ఈ లోకం వైపు చూడకుండా తండ్రి, మీకు వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దయచేయండి. వారు తండ్రి తల్లిదండ్రుల మాట వినలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ముఖ్యంగా మీ యందు శ్రద్ధ కలిగి తండ్రి, మీ యందు ఆసక్తి కలిగి వారు అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ముఖ్యంగా వారు మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అనేక మంది మీ సన్నిధిలో జీవించలేని వారుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని క్షమించమని అడుగుతూ ఉన్న తండ్రి. అనేక మంది బాప్తిస్మం తీసుకున్న ఆయన మీ బిడ్డలుగా ఉంటూ ఉన్నారు, కానీ వారు లోక సంబంధుల వలె జీవిస్తూ ఉన్నారు తండ్రి. ఇకనైనా నాయన వారు మీ సన్నిధికి వచ్చి వారు మీ యొక్క ఆశీర్వాదాలు పొందేలాగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా నేను ఎవరికైతే గర్భఫలం లేని వారుగా జీవిస్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, వారి కుటుంబాల్లో ఏ అవసరత అక్కరత కలిగి ఉన్నారో తండ్రి, ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్న తండ్రి. వారికి నూతనమైన సంతోషాన్ని ఆనందాన్ని కలిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇకనైనా మందిరం పని విషయంలో ఎవరైతే సహకారులుగా ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి తండ్రి మీ యొక్క పనిలో పాలుభాగస్తులు అవ్వడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ముఖ్యంగా వారు మీ సన్నిధిలో అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా ఎవరైతేనైనా వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి కుటుంబాలు సిద్ధపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా నేను అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డనైనా ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి విశ్వాసాన్ని బలపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతే మైకి శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారి మనసులు మార్చి తండ్రి, ఇకనైనా వారు మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మన నిండిబ్రోడ్ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, ప్రతి ఒక్కరు ఎత్తబడినైనా గుంపులో ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు కట్టుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయా, ప్రతి ఒక్కరు మాదిరికరమైన జీవితాలు జీవించలాగిన తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయా, పరిశుద్ధమైన పట్టణంగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అందరినైనా బాప్తిసం పొందినైనా మీలో జీవించలాగిన తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మీ సేవ చేసే ప్రతి ఒక్క సేవకుని కోసం ప్రార్థిస్తున్న తండ్రి. వారిని బలపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. వారి యొక్క అవసరతలు తీర్చమని అడుగుతూ ఉన్న తండ్రి. ముఖ్యంగా నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తండ్రి ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.